హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బైసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 3.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుని ఉన్నాం. దాంట్లో చాలా వరకు మనము సబ్స్టిట్యూషన్ మెథడే చేసాము. సో ఇప్పుడు కూడా మనము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడే చేసుకుంటాం. ఆల్రెడీ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి. అప్పుడు మీకు ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లము ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఫ్రమ్ ఈక్వేషన్ 2 x minus y is equal to 4, x is equal to y minus y అటుపోతే ప్లస్ y అవుతుంది. దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. అగైన్స్ సబ్స్టిట్యూట్ x వాల్యూ, సేమ్ సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 నుంచి కదా నేను తీసుకుంది, కాబట్టి ఈ వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? 4 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. ప్లస్ వై అలాగే బ్రీడ్ డౌన్ చేసుకున్నాను, 14 అలాగే. ఎక్స్ ప్లస్లో జస్ట్ 4 ప్లస్ వై రాశాను అంతే. సో 4 ప్లస్ వై ఏమవుతుంది? 2y ఈజ్ ఈక్వల్ టు 14. 2y ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 4 అడిపోతే -4 అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 1s are 2 5s are. ఫైనలీ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. సబ్స్టిట్యూట్ y వాల్యూ, ఈ y వాల్యూ సబ్స్టిట్యూట్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ వై, x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ వై అంటే ఎంత? 5. సో x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో x వాల్యూ ఏమో 9 వచ్చింది, y వాల్యూ ఏమో 5 వచ్చింది. సో ఇలాగే సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ s మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 3, s/3 ప్లస్ t/2 ఈజ్ ఈక్వల్ టు 6. సో లెట్ us assume this is equation 1 and this is the equation 2. From equation 1 s minus t is equal to 3, s is equal to 3 plus t. దీన్ని నేను ఈక్వేషన్ 3గా తీసుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ s వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. s మైనస్ 3 ప్లస్ t/2 ఈజ్ ఈక్వల్ టు 6. s వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 ప్లస్ t వచ్చింది, కాబట్టి s ప్లస్లో మనము 3 ప్లస్ t/3 ప్లస్ t/2 ఈజ్ ఈక్వల్ టు 6. మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 3 2s are 6 వస్తుంది. సో ఇప్పుడు మనము 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 2 టైమ్స్ పోతుంది. 2 పైన మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3 ప్లస్ t ప్లస్ 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ t 3t ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 2ని లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 3s are 6 ప్లస్ 2 ఇంటూ t 2t ప్లస్ 3t ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 6 ఉంది, డినామినేటర్లో ఉన్న 6 అడిపోతే ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 6 ప్లస్ 2t 3t ఎంత అవుతుంది? మొత్తం యాడ్ చేసుకుంటే 5t ఈజ్ ఈక్వల్ టు 6 6 36. సో 5t ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 6 అడిపోతే -6. 5t ఈజ్ ఈక్వల్ టు 30. సో 5 1s are 5 6s are. t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 6 వచ్చింది. t వాల్యూ 6 వచ్చిందంటే ఈ t వాల్యూ తీసుకువెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే s వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ t వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. s ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ t, s ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ t వాల్యూ 6 కాబట్టి 6. సో s ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 6 ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో t వాల్యూ ఏమో 6 వచ్చింది, s వాల్యూ ఏమో 9 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3, 9x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9.
సో లెట్ యాజ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. సో దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 3x minus y is equal to 3. 3x is equal to 3 minus y అటుపోతే plus y. x is equal to 3 plus y by 3. సో x వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. అగైన్ సేమ్ సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 9x minus 3y is equal to 9. 9 of x వాల్యూ ఏమొచ్చింది మనకి 3 plus y by 3 మైనస్ 3yని అలాగే రాసుకుంటున్నాను, 9ని కూడా అలాగే రాసుకున్నాను. సో 3 1s 3 3s. సో ఏం మిగిలింది 3 of 3 plus y minus 3y is equal to 9. 3 3s 9 plus 3 into y 3y minus 3y is equal to 9. So plus 3y minus 3y get cancel. 9 is equal to 9 అని వచ్చింది. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనకి ఎగ్జాంపుల్స్లో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరము లేదు. సో నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 4th ప్రాబ్లము డెసిమల్స్లో ఇచ్చాడు. ఈ డెసిమల్స్లో ఇచ్చాడు అంటే అసలు ఎలా చేస్తాం ఈ డెసిమల్స్లో అని చాలామందికి డౌట్ ఉంటుంది. డెసిమల్స్ని చూసిన వెంటనే ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే భయపడతారు, ఇదేంటి ఇలా ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఇంతవరకు చేసిన దాంట్లో ఇలా లేదే, ఇప్పుడేంటి ఇలా ఉంది అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసుకోవాలి. ఎలా రిమూవ్ చేస్తాం సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ప్రతిదానికి 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే 2 తర్వాత పాయింట్, ఇక్కడ 3 తర్వాత పాయింట్, ఇక్కడ 3 తర్వాత పాయింట్, అలాగే 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే మనం 10తో మల్టిప్లికేషన్ చేసుకుంటే బోత్ సైడ్స్ సరిపోతుంది. ఒకవేళ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే 100తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే 1000తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్, లెట్ us assume దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో మల్టిప్లై equation 1 with 10 on both side. So 0.2x plus 0.3y దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1.3 దీన్ని కూడా 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ 10తో ఫస్ట్ మనకి 0.2తో మల్టిప్లై అవుతుందో పాయింట్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే 0.2x కాస్త 2xగా కన్వర్ట్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ 10తో 0.3yని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3yగా మారిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 13గా మారిపోతుంది. లెట్ us assume దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 2 with 10 ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను. సో 0.4x ప్లస్ 0.5y ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 2.3 ఇంటూ 10. సో 10తో అగైన్ మళ్ళీ సేమ్ ఇక్కడ 0.4తో మల్టిప్లికేషన్ జరిగినప్పుడు 4xగా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ 0.5తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 10తో చేస్తున్నాం కాబట్టి 1 స్టెప్ అటు వెళ్తుందమ్మ పాయింట్ అటు వెళ్ళిపోయింది అంటే ఇంకా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అంటే ఇక్కడ నుంచి పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, 5 పాయింట్ అవుతుంది. 5 పాయింట్ రాసుకున్నా ఒకటే, రాసుకుపోయినా ఒకటే. కాబట్టి 5y అని రాసుకుంటాం. మరి ఈ 0 ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఈ 0 ఇక్కడ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, లెఫ్ట్ సైడ్లో పాయింట్ అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 0 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 23గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4. సో ఇప్పుడు ఈక్వేషన్ 3 వచ్చేసింది, ఈక్వేషన్ 4 కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ 3ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫ్రమ్ ద ఈక్వేషన్ 3. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. 2x
ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y బై 2. అంటే ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసింది. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్, ఎక్స్ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 4. సో 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. 4 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 13 మైనస్ 3y బై 2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. 2 1s 2 2s అంటే ఏం మిగిలింది మనకి? 2 ఇంటూ 13 అంటే 13 2s ఏమవుతుంది? 26 మైనస్ 2 3s 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. సో 26 మైనస్ 6y ప్లస్ 5y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 23. సో మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 26 అడిపోతే మైనస్ 26 అవుతుంది. మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది. అంటే 23 మైనస్ 26 కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందమ్మా. సో y వాల్యూ మనకి 3 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y బై 2. 13 మైనస్ 3 ఆఫ్ y అంటే ఎంత వస్తుంది మనకి? 3 కదా, 3 రాసాను బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3 3s ఎంత? 9 బై 2. ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు మనకి 13లో నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తున్నాము? 9 సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. 13లో నుంచి మనకి 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 బై 2. 2 1s 2 2s. ఫైనల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చిందమ్మా. ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. 3x మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 అనేసి ఉంది. ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు ఇది అడిపోతే ఏమవుతుందమ్మా? మైనస్ 2 రూట్ 2x అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2x బై 3 అవుతుంది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ రూట్ 2 బై రూట్ 3x వచ్చింది. సో దీన్ని నేనేమనుకుంటున్నానంటే ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఎక్స్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, y వాల్యూ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 2 అండ్ సబ్స్టిట్యూట్ y వాల్యూ in equation 2. So root 3x minus root 8y is equal to 0. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రూట్ 3x మైనస్ రూట్ 8y ప్లస్లో ఏం రాసుకోవచ్చు మనము? మైనస్ రూట్ 2 బై రూట్ 3xగా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూట్ 3x మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. రూట్ 8 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది? రూట్ 8 2s 16 అవుతుంది x బై రూట్ 3. ఇక డినామినేటర్ ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? రూట్ 3 వస్తుంది. ఇక్కడ 1 ఉంది కానీ రూట్ 3 లేదు కాబట్టి ఏం చేస్తాం? పైన మల్టిప్లికేషన్ చేసుకుంటాం. రూట్ 3 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో ఎప్పుడైతే ఇది పైన మల్టిప్లికేషన్ అవుతుందో 3x ప్లస్ రూట్ 16ని మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ 16ని 4 స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 4 వస్తుంది. కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4x ప్లస్ 3x 7x
ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డినామినేటర్లో ఉన్న రూట్ 3 అడిపోతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 7x ఈజ్ ఈక్వల్ టు 0తో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా 0నే వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0/7 ఫైనల్గా మనకి 0 వచ్చేస్తుంది. అంటే x వాల్యూ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. ఈ x వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ in equation 3, y is equal to minus root 2 of 0 by root 3. y is equal to 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 by root 3. y is equal to 0 by anything 0. సో x వాల్యూ 0 వచ్చింది, y వాల్యూ 0 వచ్చింది. యాక్చువల్గా ఇది మనం చేయకుండానే చెప్పేయచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అంటే, ఓసారి ప్రతి దాంట్లో మనం చూసుకుంటే కాన్స్టెంట్ ఇచ్చాడు, కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఇవ్వలేదు. ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్ లేదు. ఎప్పుడైతే మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉండదో అప్పుడు ఎక్స్ వాల్యూ అయినా వై వాల్యూ అయినా ఏదైనా కూడా మనకి 0నే వస్తుంది. అంటే స్ట్రైట్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాన్స్టెంట్స్ లేనప్పుడు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2 అనేసి ఉంది. నెక్స్ట్ x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6 ఉంది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఫస్ట్ మనం ఈక్వేషన్ 1ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది. 3 3s are 9x minus 2 5s are 10y is equal to -12. So 9x minus 10y is equal to minus ఇది పోతే మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ అయినప్పుడు 12 6 ఎంత వస్తుంది, 72 వస్తుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2, సో x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6. ఎల్సిఎం మనకి 6 వస్తుంది. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 3 ఇంటూ వై 3y ఈజ్ ఈక్వల్ టు 13/6. బోత్ సైడ్స్ 6 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో నుంచి మనకి నార్మల్ ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ అయిపోయాయి. ఇలా అయినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 4లో నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3yగా రాసుకుంటున్నాం. ప్లస్ 3y అయిపోతే -3y. సో x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y/2 అంటే x వాల్యూ వచ్చింది. దీన్ని నేను ఈక్వేషన్ 5 అనుకుంటున్నా. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 9x minus 10y is equal to -72. -72. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 12 రాసుకున్నాను, సారీ. సో 6 2s 12 వస్తుంది. సో ఇక్కడ మనకి 72 కాదు 12 వస్తుంది. సో కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 9 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని 13 మైనస్ 3y/2 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12గా అలాగే రాసుకోండి. 9 13s ఆర్ 13 9s ఎలా అయినా రాసుకోవచ్చు. 117 మైనస్ 9 3s 27y/2 minus 10y is equal to -12. సో ఇక్కడ మీరు మైనస్ ప్లస్ 117 మైనస్ 27y మైనస్ ఎల్సిఎం చేసుకుంటే 2 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1. 1 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 20y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -12. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 117 మైనస్ 27y మైనస్ 20y మైనస్ 47.
వై ఈజ్ ఈక్వల్ టు 2 అడిపోతే మల్టిప్లై అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 141 బై మైనస్ 47 మైనస్ మైనస్ క్యాన్సిల్ 47 1 47 3 వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా 3 వచ్చింది. ఈ వై వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3 ఆఫ్ 3 వై ప్లస్లో 3 బై 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3 3 9 బై 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 నుంచి మనకి 9 పోతే ఎంత 4 వస్తుంది 4 బై 2. సో క్యాన్సిల్ చేసుకుంటే 2 1 2 2 ఎక్స్ వాల్యూ ఎంత 2 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 2 వచ్చింది, వై వాల్యూ ఏమో 3 వచ్చింది.